కొట్టచ్చా? చెప్పండి, ఈ వాక్యం చదివి చెప్పండి. దైవ సేవకుడు చెప్పండి, కొట్టచ్చా కొట్టకూడదా? మనల్ని కొట్టచ్చు, గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, బుద్ధి చెప్పచ్చు, ఉపదేశించవచ్చు. దావీదు చెప్పాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారిని గద్దించుట నాకు తైలాభిషేకం. దైవ సేవకుడు కూడా, సంఘ పెద్ద కూడా నిన్ను హెచ్చరించకపోతే, వాళ్ళు కూడా నిన్ను గద్దించకపోతే నీ జీవితం ఘోరమైపోతుంది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారిని గద్దించుట నాకు తైలాభిషేకం. మిక్స్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఎట్లుంటుందో తెలుసా? అబీగయీలు నాబాల్లాగా ఉంటుంది. అబీగయీలు చెప్పండి, సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడు. ఎంత అనుకువ, దీనత్వము, తగ్గింపు, ఆమెలో ఎంత మంచి విషయాలు ఉన్నాయి అబీగయీల్లో. నాబాలు మోటువాడు, బహు దుర్మార్గుడు. దావీదు ఎవరు, యెష్షయి కుమారుడు ఎవరని గర్వపు మాటలు పలికినవాడు. గుండె పగిలి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఈడు జోడు కుదరదు. అవిశ్వాసులను పెళ్లి చేసుకోవచ్చా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో ఏమన్నాడు? 18వ వచనం నుండి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు ఎద్దు లాంటి వాడు, పవిత్ర జంతువు. గాడిద అపవిత్రమైన జంతువు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. వివాహం అంటే నూరేళ్ల పంట అంటారు. క్షణక్షణం నీకు ఎంత కష్టమవుతుందంటే అవిశ్వాసం పెళ్లి చేసుకుంటే. నువ్వు చర్చికి వస్తావు, ఆయనేమో ఇంకో చోటికి పోతాడు, అసలు చర్చికే రాడు, ఇంట్లో టీవీ పెట్టుకొని చూసుకుంటా ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించు, బైబిల్లో మనకు మంచి మాదిరికరమైన వివాహం మనం చూస్తాం. ఇస్సాకు రిబ్కాల వివాహం ఎంత అద్భుతంగా చెప్పింది. తొందరపడదు. అబ్రహాము పెద్ద దాసుడు పెద్ద పరీక్ష పెట్టాడు. సాయంకాలం వేళ నీళ్లు చేదుకుంటడానికి వస్తున్నారు. దేవా, వంటలను కూడా మోకరింపజేసి చిన్నది దాహానికి నేను అడిగినప్పుడు నీకు దాహం తీరుస్తాను, వంటలు కూడా నీళ్లు పోస్తానని ఏ చిన్నది చెప్పున్నావు? నా యజమాని కుమారునికి ఆమె భార్య అని ప్రార్థన చేశాడు. మాటలు చాలించక మునిపే కదండి, ఆమెను అనక మునిపే చెంగున ఎగురుకుంటా వచ్చింది కదా, కడవను పట్టుకొని వచ్చింది. దేవుడు ఆమెను గురించి ఏమని రాయించినాడు? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కూడలేదు అని రాయబడి. చాలామంది ఇక్కడ యవన సహోదరులు ఉన్నారు. ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? దైవ భయం కలిగి జీవిస్తున్నావా? సాయంకాల సమయంలో దేవుని వాక్యమును, నీటిని బావిలో దిగి, బైబిల్ అనే బావిలో దిగి, మెట్లు దిగి, 66 మెట్లున్నాయి. 66 గ్రంథాలంటే 66 మెట్లున్నాయి. సాయంకాల సమయంలో ఎక్కడ ఏం చేస్తున్నారు? చాలామంది బేకరీలకు వెళ్తున్నారు, బైకుల్లో వెళ్తున్నారు, పార్కులకు వెళ్తున్నారు, అదన్నీ పురుష సాంగత్యాలు చేస్తున్నారు, స్త్రీ సాంగత్యాలు చేస్తున్నారు. సాయంకాల సమయంలో రిబ్కానేమో మరి వాక్యమైన నీరు చేదుకోవడానికి వచ్చింది, తన దాహాన్ని తీరుస్తా ఉంది. ఇస్సాకు చూస్తే పొలంలో ధ్యానిస్తా ఉన్నాడు. ఈడు జోడు ఎంత బాగా కుదిరిందో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైనా మనం సరి చేసుకోవచ్చు. ఒక కోర్సులో చదివాము, 30,000, 50,000, 1,00,000 రూపాయలు కట్టి చేరాము, నచ్చలేదు.